పత్రాలు లీక్ అయినాయి, ప్రశ్నించే గొంతు ఏమైందంటూ కేతిరెడ్డి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇండైరెక్ట్ గా మీ అధినేత ఉద్దేశించి మాట్లాడారనే చర్చ నడుస్తుంది. ఇండైరెక్ట్ గా ఎందుకు డైరెక్ట్ గా అనమనండి, ఏముంది దాంట్లో? రాజకీయ నాయకుడే కదా ఆయన కూడా. సరే మేము ప్రశ్నించట్లా, మీరేమైపోయారు? మీకు లేవా? మీకు గొంతులు రావట్లేదు? మీ గొంతులు కూడా రావాలి కదా. మా గొంతు రావట్లేదా? వచ్చిందో సరే పక్కన పెడితే మీ గొంతులు ఏమైపోయినాయి అంటున్నాను. ఇప్పుడు అన్యాయం జరిగిందని మీరు భావించినప్పుడు మీరు రండి. సరే మేము నిజంగా అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి అనేది ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మేము ఏం రియాక్ట్ అవుతున్న తర్వాత మీరు లేరు కదా. మీరు గొంతులు చించుకోవాలి కదా. ఎందుకని చించుకోవట్లా? సరే మాకంటే కొంచెం హద్దులో ఉంది, నేను ఒప్పుకుంటాను. మేమంటే ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఆశ చూసి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సరే ఇప్పుడు నేను గాయకృష్ణని నా ఒపీనియన్ సొంతంగా మాట్లాడతాను కాదు కదా. కొంచెం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంతో ఉందాం. మీకేం అడ్డం వచ్చింది? మీరెందుకు గొంతు చించుకోవట్లేదు? చించుకోవాలి కదా గొంతు. మరి వీళ్ళంతా మీరే చించుకోరు, మీకేదో భయం. కానీ ఇక్కడ మేము ఆశ చూసి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదంటే అది నిజంగా ఉందా లేదని మా యాంగిల్ ఇంకోటి ఉండొచ్చు, మేము మాట్లాడతాం. ఎందుకంటే మీరు వ్యంగ్యంగానో మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లే. రాండి అందరూ. నిజంగా తప్పు జరిగితే అక్కడ జరుగుతుంది అనేది కొంతవరకు ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు కదా. ఇందాక మీరు మాట్లాడారు జడ శ్రావణ్ గారితో, ఆయన చెప్పారు అసలు లక్షల మంది వచ్చేసారు, అసలు అది చూస్తే నాకు ముచ్చటేసింది అంటున్నారు. సరే మరి ఆయన యాంగిల్ ఆయన మాట్లాడాడు, నా యాంగిల్ నేను ఇంకో రకంగా మాట్లాడాలి. నాకు అనిపించింది, ఆయనకు అనిపించింది ఆయన చెప్పాడు, నాకు అనిపించింది నేను చెప్తే ఇంకో రకంగా ఉంటుంది కదా. అందుకని ఇది కాదు కదా. నిజంగా అక్కడ జరుగుంటే ఇప్పుడు ఇవాళ ఒకటండి, వీళ్ళు అన్రెస్ట్ కోరుకుంటున్నారా లేదంటే ఏదైనా సమస్య ఉంటే సమస్య తీరాలని కోరుకుంటున్నారా? మనం ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య గురించి కదా ఫైట్ చేయాల్సింది. అసలు మీ సమస్య ఏంటి? మీరు ఒక మంత్రి రిజైన్ చేయాలి, అదే సమస్య మీకు? సమస్య అదేనా? ఆయన రిజిగ్నేషన్ సమస్యనా లేకపోతే నిజంగా లీక్ అయితే ఆ లీక్ లో ఏంటి చర్యలు తీసుకోవాలి అదేనా మీరు మాట్లాడాల్సింది? అంటే అది మీరు ఎందుకు కూర్చున్నారు మీరు ఇక్కడ? మీ వ్యక్తిగత ఎజెండా ఏంటి? వ్యక్తిగత ఎజెండా నేను ఫీల్ అవుతున్నప్పుడు మీరు ఎంతసేపు నా మంత్రి రాజు అంతేగాని అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి? ఆ వ్యవస్థలో మార్పులు తీసుకొద్దామని ఒక్కడ మాట్లాడుతుంటే వాళ్ళలో వ్యవస్థల గురించి మాట్లాడడం, మనం లీకేజీల గురించి మాట్లాడడం. మనం ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని వ్యక్తి పోవాలి అంటే ఒక మంత్రి రిజైన్ చేయించాలి. ఒక మంత్రి రిజైన్ చేస్తే ఏదో ఇంకొక ఆస్పెక్ట్ లో ఇంకో రకంగా అది స్టాండ్ అవుతుంది అనే ఆలోచన చెప్తే అక్కడ కూర్చున్నటువంటి మేధావులు అందరూ నేను అడుగుతున్నా, అది ఒక్క నోట్లో నుంచి అయినా సరే అసలు ఆ వ్యవస్థలో జరిగినటువంటి తప్పుల గురించి ఏమన్నా మాట్లాడారా? నీటిలో ఇది పలానా తప్పు జరుగుతుంది, ఈ తప్పు జరుగుతుంది అని ఎవరైనా మాట్లాడారా? అది అవసరం, ఏం అవసరంలో వాళ్ళకి అతను రిజిగ్నేషన్ చేయాలంతే, రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోవాలి. ఇదా దీనికోసం అంట కొన్ని లక్షల మంది అక్కడ పోగాయారంట, వాళ్ళందరూ నిజంగా విద్యార్థులేరంట. అని నమ్మతారా? నమ్మాలనా? నిజంగా విద్యార్థులనా? వీళ్ళందరూ నీట్ రాసిన వాళ్ళ వాళ్ళు విద్యార్థులు కాదా? నేను చెప్తానండి, నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళైతే అయ్యి ఉండకపోవచ్చు. ఎప్పుడు కూడా విద్యార్థి ఎప్పుడు కూడా తన సమస్యల గురించి మాట్లాడతాడు, తన సమస్య గురించి వస్తాడు. అతనికి లీక్ అయింది మళ్ళీ అంటే ఎగ్జామ్ జరిగింది, ఆల్రెడీ జరిగింది, వాళ్ళ ర్యాంకులు వచ్చినాయి. ఈ వాళ్ళందరూ కూడా రేపు అడ్మిషన్ జరిగే ప్రక్రియలో ఉంటారు. వాళ్ళందరూ కూడా రేపు జరిగే ప్రక్రియలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ర్యాంకులు వచ్చిన అందరూ కూడా ఏ కాలేజ్ చూసుకోవాలి, ఎక్కడ చేరాలి, ఏంటనే ఆలోచనలు ఉంటారు తప్పితే వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఇక్కడ కూర్చోరండి. ఏ విద్యార్థి కూర్చోడు? లేదు, ర్యాంక్ రాని విద్యార్థి రేపు చదువుకుంటాను కూర్చుంటాడు. ఎప్పుడు కూడా లక్షల మంది రాస్తే లక్షల మందిలో వేల సీట్లే కదా అక్కడ ఉంది, లక్షల సీట్లు కాదు. ఇక్కడ గాంధీ గారు ప్రశ్నాపత్రం లీక్ అయిందని కదా, లీక్ అవటం వల్ల పరీక్ష రద్దు చేస్తే రాసినటువంటి విద్యార్థులు, బాగా రాసిన విద్యార్థులు మళ్ళీ ఇంకోసారి బాగా రాయగలుగుతారో లేదో, పేపర్ మంచిగా వస్తుందో రాదో, దానివల్ల కదా వాళ్ళందరూ ధారణ చేస్తుంది. నిన్న అక్కడ వాట్సాప్ చూసాను, వాట్సాప్ లో మెసేజ్ చూసాను. ఆ కుర్రాడికి పోయినసారి వచ్చిన దానికంటే నిన్న రాసిన దాంట్లో ఎక్కువ వచ్చినాయంట. ఆ కుర్రాడు ఏమంటారంటే, ఎందుకు వీళ్ళు అనవసరం యాగి చేస్తున్నారు, ఎస్ లీక్ అయ్యిందో లేదో తర్వాత విషయం, ఒకసారి పరీక్ష రాశాను ఆగిపోయింది, దాంట్లో నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మళ్ళా రాశాను నేను, దానికంటే నాకు ఇవాళ 15 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి, నాకు మంచి ర్యాంక్ వస్తుంది కదా, నేను ఇన్ని రోజులు నేను చదువుకున్నాను కదా, చదువుకుని వచ్చి రాశాను కదా, నాకేం నష్టం ఏం జరిగిపోలేదు కదా అని ఆ కుర్రాడు ఒకటి మాట్లాడాడు. మరి దానికి ఏం సంబంధం చెప్తాం? అతను విద్యార్థి అని ఏంటి సార్ గ్యారెంటీ? ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం అక్కడ వచ్చిన వాళ్ళందరూ విద్యార్థులు అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తారు కదా. నాయుడు గారు అవును కదా, వీళ్ళందరూ విద్యార్థులు నమ్మాలి. ఇప్పుడు నేను చెప్పిందని మీరు నమ్మలేదు. మీరు ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని అందరూ లక్షల మంది విద్యార్థులు అనగా నిన్న మేళ అంటే విద్యార్థులు కాదంటారు. అంటే వాళ్ళే సార్ కాదు, వాళ్ళేం పాకిస్తాన్ నుంచి వచ్చారా?
నేను కూడా చదువుకున్నానండి. ఆ. నేను కూడా చదువుకుని వచ్చినానే. ఉమ్. చదువుకున్నప్పుడు కొన్ని చిన్న చిన్న సందర్భాల్లో మేము కూడా ఇట్లాంటి ఉద్యమాలు చేసినామే. చదువుకున్న వాడు చేసే ఉద్యమం వేరుగా ఉంటది. ఉమ్. చదువుకోకుండా ఇంకొకటి ఎజెండాతో తీసుకొచ్చే బ్యాచ్ ని అరే ఎందుకంటే ఇవాళ మన పార్టీల మీటింగ్ ఏంటి పరిస్థితి? ఓకే 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 గాదే గారు లైక్ నేను చెప్తున్నా. అదే విధంగా అక్కడ కూడా ఉన్న వాళ్ళందరూ విద్యార్థులు నింపడానికి ఎవరూ నమ్మరు. సరే ఈ ప్యానల్లో కూర్చున్న వాళ్ళు ఒకవేళ మీరేం నమ్మారామో కానీ ఓకే. నాకు తెలిసినంత వరకే ఎవరు కూడా వాళ్ళు అందరూ 100 మంది విద్యార్థులని ఎవరు కూడా నమ్మరు. నమ్మితే వాళ్ళ ఇష్టం, నేను కాదు అట్లా. ఎందుకంటే మనం విద్యార్థి దశ నుంచి వచ్చినాడమే. విద్యార్థుల యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉంటది, విద్యార్థి కానివాడిది ఏ రకంగా ఉంటది. ఎప్పుడు కూడా విద్యార్థి ఎట్లా పోలీసులు ఇందాక జడశ్రావణ్ గారు మాట్లాడితే చెప్తున్నాడు, ఓర్పు ఉంటదా, పోలీసులు కొడితే చూస్తూ ఉంటారు అందరూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా మళ్ళా, నేను కూడా ఉన్నవాడినే. ఎప్పుడైనా పోలీసులు వస్తే విద్యార్థి దశలో ఉన్నవాడు పోలీసులు చూసి భయపడి పారిపోతారు తప్పితే వాళ్ళ మీద ఎదురు తిరిగి కొట్టేటటువంటి నేచర్ ఎప్పుడు కూడా విద్యార్థికి ఉండదు. రైట్ ఆ రైట్ వయసులో రైట్. వన్ బై వన్ మాట్లాడదాం. ఉండదు. వన్ బై వన్ ఇష్టం మాట్లాడదాం. వచ్చినట్టు చేసుకుంటే